మెగా డాటర్ నిహారిక విడాకులైన తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకి వార్తల్లో నిలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా మెగా డాటర్ నిహారిక గురించి సోషల్ మీడియాలో హల్చల్ నడుస్తోంది. అందుకు గల కారణం ఏంటంటే విడాకుల తర్వాత మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక ఈ విధంగా మాట్లాడుకొచ్చారు. చైతన్యతో డైవర్స్ తర్వాత నిహారిక సోషల్ మీడియాలో తన గురించి డైలీ షేర్ చేసుకుంటూ ఉంటున్నారు. సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉంటున్నారు. అయితే తను రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన డైవర్స్ అండ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతూ నాది లవ్ మ్యారేజ్ కాదంటూ చెప్పుకొచ్చారు. అలాగే తనది అరేంజ్ మ్యారేజ్ అని కూడా చెప్పుకొచ్చారు. ఇక వారి విడాకులకి కారణం ఏంటి అనేది నిహారిక అయితే ఖచ్చితంగా చెప్పేశారు. ఎటువంటి దాపరికం లేకుండా కుండబద్దలు కొట్టేసినట్టు నిహారిక అసలు విషయం అయితే చెప్పేశారన్నమాట. ఇక నిహారిక అత్తగారు కొన్ని కండిషన్స్ పెట్టేవారని, ఆ కండిషన్స్ వల్ల మేము విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని నిహారిక తెలిపారు. ఇక పెళ్లి తర్వాత నన్ను యాక్టింగ్ చేయొద్దని కొన్ని ఆంక్షలు అయితే నాకు పెట్టడం జరిగింది. ఇక పెళ్ళైనాక ఎవరు యాక్టింగ్ చేయరా, అత్త మామ అమ్మ నాన్న ఎప్పుడు అవ్వలేరు, నాకు అన్ని లక్షలు పెట్టి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి నాకు పెళ్లి చేశారు. మా అమ్మ నాన్న ఊరికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అంత డబ్బు ఖర్చు పెట్టుకొని నేను అత్తగారింటికి వెళ్తే నా అత్త మామ నన్ను సరిగా చూసుకోకపోతే నాకు ఎలా ఉంటుంది? నా యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టము. నేను యాక్టర్గా నిర్మాతగా నేను సినిమాలో రాణించాలనుకున్నాను. కానీ నాకు మా అత్తగారు పెట్టిన కండిషన్స్ వల్ల నాకు కుదరలేదు. దానివల్లే మాకు ముఖ్యంగా విడాకులు అవ్వడానికి కారణము వాళ్ళ మా అత్తమామ వల్ల మా ఇద్దరి మధ్యలో ఇలా గొడవలు జరిగేవని నిహారిక తెలిపారు. అయితే ఈ ఇంటర్వ్యూ చూసిన నిహారిక మాజీ భర్త చైతన్య రియాక్ట్ అయ్యారు. అయితే చైతన్య జొన్నలగడ్డ ఇలా మాట్లాడుతూ నిహారిక తనపై ఉన్న నెగిటివిటీని పోగొట్టుకోవడానికి ఇవన్నీ మాట్లాడుతుంది. తన నెగిటివిటీని పోగొట్టుకోవడానికి చాలా బాగా ట్రై చేస్తుంది. ఇంకా కొంతమంది ఈ వీడియోస్ ని పోస్ట్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో ఇంకా ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయడానికి అందరికీ చాలా తాపత్రయంగా ఉన్నట్టుంది. తను ఒక సింపతి గెయిన్ చేసుకోవడానికి ఇదంతా చేస్తుంది అన్నట్లుగా చైతన్య మాట్లాడుకొచ్చారు. అలాగే మా విడాకులై చాలా రోజులయ్యింది, ఇప్పుడిప్పుడే మానిపోతున్న గాయాన్ని మళ్ళీ మీరు రెచ్చగొట్టొద్దు అంటూ మమ్మల్ని బాధ పెట్టొద్దు అనే విధంగా అయితే చైతన్య జొన్నలగడ్డ మాట్లాడుకొచ్చారు.